అసలు మనసు తత్వం ఏమిటి? ముందుగా మోహన్వాణి శ్రోతలకు, భగవద్బంధువులకు, ఆధ్యాత్మిక మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. అగ్నికి గంధపు చెక్క, తుమ్మ చెక్క రెండూ సమానమే. అలాగే మనసుకు ప్రపంచ విషయమైన, భగవంతుడి విషయమైన ఒకటే. తన సహజ స్వరూపంగా ఉన్నప్పుడు అది ఈ రెండింటిని వదిలివేస్తుంది. పాదరసాన్ని చేతితో పట్టుకోవడం ఎలా సాధ్యం కాదో, మనసులో కూడా ఏ విషయాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచడం సాధ్యం కాదు. ఉదయం చేసిన పనులన్నింటినీ రాత్రికి మనసు వదిలేస్తుంది, కానీ దాన్ని నిద్ర అంటున్నాము. అలాగే మంత్రజపం చేస్తూ వెళ్ళిన కొద్దిసేపటికి తిరిగి అదే జరుగుతుంది. మనసుకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ఉన్నాయి. అందువల్ల మనిషి ప్రతిదీ తాను స్వయంగా తెలుసుకోవాలనుకుంటాడు. అది మనిషి లక్షణం. అటుగా వెళ్తే కుక్క కలుస్తుందని ఎవరైనా చెప్పినా పూర్తిగా నమ్మడు. ఎప్పుడో ఓసారి ఆ కుక్క వెంటాడితే కానీ ఆ విషయం అర్థం కాదు. ఏదైనా మనంతట మనంగా కనుక్కున్నది జ్ఞానం. మనసు దేన్నైనా వదిలేస్తుందని మంత్రజపంతో మనం స్వయంగా తెలుసుకుంటాము. ఎప్పుడైతే మనసుకి ఉన్న ఈ అలవాటుని నిత్య భగవన్నామస్మరణ ద్వారా మనం జయిస్తామో అప్పుడు మనసే భగవన్నామంగా మారిపోతుంది. చాలా అద్భుతమైన విషయం. అందరికీ షేర్ చేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.